హాయ్ మేడం. మీ పేరు? నా పేరు శివలీల మేడం. శివలీల గారు. సో, మీరిక్కడ డిజీ లోన్స్‌లో ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? మేడం నేనిక్కడ డిజి లోన్స్‌లో 2 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను మేడం. ఇప్పుడు నేనొచ్చేసి కార్ లోన్స్ అనే ప్రొడక్ట్‌ని హ్యాండిల్ చేసుకుంటున్నాను. ఓకే. కార్ లోన్స్ ప్రొడక్ట్‌ని హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఆటోమొబైల్స్ అంటూ ఉంటారు. సో, అందులో ఆటోస్, కార్స్ ఇవన్నీ వస్తాయా వెహికల్స్? మేడం ఆటో ఆటోస్ 3 వీలర్స్ వెహికల్స్ కాదు. మనం ఓన్లీ 4 వీలర్ వెహికల్స్ హ్యాండిల్ చేస్తాం. మనకు పేర్ అనేది బ్యాంక్ త్రూలో వచ్చేసి ఆటో లోన్స్. మనం చూసుకునేది కార్ లోన్స్ మేడం. కార్ లోన్స్‌ని నేను హ్యాండిల్ చేస్తున్నాను ప్రెజెంట్. ఓకే. సో, కార్ లోన్స్ అంటున్నారు. సో, కార్ లోన్స్‌లో చాలామంది న్యూ వెహికల్ కొంటూ ఉంటారు. ఓల్డ్ వెహికల్ కొంటూ ఉంటారు. సో, ఈ రెండిట్లో ఏ వెహికల్ తీసుకుంటే బెనిఫిట్ అంటారు? మేడం మనమొచ్చేసి న్యూ వెహికల్స్, ఓల్డ్ వెహికల్స్ 2 ఏస్తాము. న్యూ కొంటేనే బెటర్, ఓల్డ్ కొంటేనే కస్టమర్ చూజ్ చేసుకుంటారు. బయట కస్టమర్స్ కొంతమంది కొత్త వెహికల్స్ తీసుకుంటారు. కొంతమంది వేరే వాళ్ళ దగ్గర నుంచి ఉన్న వెహికల్స్ తీసుకుంటారు. మనం ఎలాంటి వెహికల్స్‌కైనా లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. పర్టిక్యులర్‌గా న్యూ వెహికల్సే ఏస్తాం, ఓల్డ్ వెహికల్సే ఏస్తామని ఏం లేదు మేడం. ఓకే. సో, ఇంకొకటండి, ఒక కస్టమర్ ఎవరైనా వచ్చి నాకు లోన్ ఇంత కావాలి అని అంటారు. సర్టెన్ పీరియడ్ ఐ మీన్ సర్టెన్ అమౌంట్ అని అంటారు. సో, ఆ సర్టెన్ అమౌంట్ అంటే ఎంత వరకు లిమిట్ ఉంటుంది? ఒక కస్టమర్ ఒక కార్ కొనుక్కోవాలి అనుకుంటే? ఇప్పుడు మనకి న్యూ వెహికల్స్‌కి మాక్సిమం లోన్ అమౌంట్ వచ్చేసి 5,00,000-10,00,000 వరకే ఇంత లోన్ అమౌంట్ అయినా తీసుకోవచ్చు మేడం. యూజ్డ్ వెహికల్స్ ఆల్సో అంతే మాక్సిమం అమౌంట్ వస్తుంది. మనం ఇంతే అమౌంట్ వస్తుంది. కంపల్సరీ ఏందంటే నేను వెహికల్ కొటేషన్ పైన 90% ఇస్తాను. అదే ఓల్డ్ వెహికల్ అయితే దానిపైన 150% అనేది ప్రొవైడ్ చేస్తాను మేడం. ఓకే. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు లోన్ అన్నది ఎంత వరకు బెనిఫిట్ ఉంటుంది మనం తీసుకుంటే? ఇప్పుడు కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మేడం. ఇప్పుడేందంటే కస్టమర్‌కి కొంతమంది సాలరీ ఉంటారు. వాళ్ళకి లోన్ తీసుకునే వెహికల్ 22,00,000, 25,00,000 ఉంటది. బట్ వాళ్ళకొచ్చే ఇన్‌కమ్ ఒక 80,000 గాని, 20,000 గాని అలా ఉంటది. ఆ ఆ సాలరీకి మనకు ఆ ఎలిజిబిలిటీ వస్తుందా? రాదా? అంత లోన్ అమౌంట్ వస్తుందా? లేదా? చెక్ చేసుకొని ఇస్తాం మేడం. కంపల్సరీ మాక్సిమం లోన్ అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఎలిజిబిలిటీని బట్టి కస్టమర్‌కి చెప్పేస్తాం. ఓకే. ఒకవేళ లోన్ కావాలి అనుకున్న వాళ్ళు అంటే ఏ డాక్యుమెంట్స్ తీసుకొని సబ్మిట్ చేస్తే మంచిదంటారు? ఇప్పుడు డాక్యుమెంటేషన్ అనేది మేడం సాలరీడ్ ఎంప్లాయీస్‌కి సెపరేట్ ఉంటుంది. సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కి సెపరేట్ ఉంటుంది. సాలరీడ్ ఎంప్లాయీస్‌కొచ్చేసి ఫోటో, పాన్, ఆధార్, 3 మంత్స్ లేటెస్ట్ పే స్లిప్స్, 6 మంత్స్ స్టేట్‌మెంట్, ఫార్మ్ 16 2 ఇయర్స్ న్యూ వెహికల్‌కైతే వెహికల్ కొటేషన్ కంపల్సరీ. అదే ఓల్డ్ వెహికల్ అనుకోండి మేడం వెహికల్ ఆర్‌సీ కాపీ అనేది కావాలి. అదే సెల్ఫ్ ఎంప్లాయిడ్స్‌కొచ్చేసి పాను, ఆధారు, ఫోటో, బిజినెస్ ప్రూఫ్, లేటెస్ట్ 2 ఇయర్స్ ఐటీఆర్, 6 మంత్స్ స్టేట్‌మెంట్, సేమ్ వెహికల్ కొటేషన్, మళ్ళీ యూజ్డ్ కార్ అయితే వెహికల్ ఆర్‌సీ కాపీ అనేది కావాలి. ఓకే. ఇప్పుడు ఒక పర్సన్ ఒక కార్ పర్చేస్ చేస్తాడు. ఆల్రెడీ తనకి ఇంకొక 3 కార్స్ ఉన్నాయి. సో, అలా 3 కార్స్ ఉన్నా కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెహికల్ తీసుకోవాలన్నా కూడా మీరు లోన్స్ అనేది ఇవ్వగలుగుతారా? ఇప్పుడు కస్టమర్ ఆల్రెడీ లోన్స్ అనేది తీసుకున్నారు. అది ఆల్రెడీ వాళ్ళ పేరు పైన లోన్ అనేది రన్ అవుతుంది. వీటికి ఈఎంఐ కట్టంగా కస్టమర్‌కి ఇన్‌కమ్ ఉంది. ఇంకా ఎలిజిబిలిటీ వస్తుందంటే ఇస్తాం. ఒకవేళ ఎవరైతే మీరన్నట్టు ఒక కస్టమర్ ఆల్రెడీ 3, 4 వెహికల్ తీసుకున్నారు. ఇంకో వెహికల్ తీసుకుంటే అతని పేరు పైన ఎలిజిబిలిటీ రాలేదనుకోండి. వాళ్ళ మదర్ గాని, ఫాదర్ గాని ఒకాళ మ్యారీడ్ అయిన పర్సన్ అనుకోండి. వైఫ్ గాని వీళ్ళుంటారు గదా! అట్లా వాళ్ళ పేరు పైన తీసుకోవచ్చు. మనం ఇట్లా వీళ్ళని కోఅప్లికెంట్‌గా తీసుకొని మరి లోన్స్ అనేది పర్టిక్యులర్‌గా కస్టమరే తీసుకోవాలని ఏముండదు. ఇక్కడ వచ్చేసి మేజర్‌గా కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే మేడం, కొంతమందికి ఇప్పుడు మనం ఏజ్ లిమిట్ వచ్చేసి 20-60 ఇయర్స్ వరకు తీసుకుంటాం మేడం. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఆహ్, డాటర్ గాని, సన్ గాని వాళ్ళు వర్క్ చేస్తుంటారు. వాళ్ళు వెహికల్ తీసుకోవాలని. అప్పుడు వాళ్ళది కొంతమందికి డ్రీమ్స్ ఉంటాయి. నేను మా మదర్‌కి వెహికల్ తీసుకోవాలని. అలా వచ్చేసి అప్పుడు డాటర్, సన్ జాబ్ చేస్తున్నారు. మదర్ హౌస్ వైఫ్. ఫాదర్ గూడా ఏం వర్క్ అప్పుడేందంటే మదర్‌ని అప్లికెంట్‌గా తీసుకుంటాము. ఎవరైతే ఇన్‌కమ్ ఉందో వాళ్ళని కోఅప్లికెంట్‌గా తీసుకొని ఇక్కడ మనం ఇష్యూ పర్టిక్యులర్‌గా ఏందంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే జాబ్ చేస్తున్న పర్సన్‌కి అయితేనే లోన్ వస్తుంది. జాబ్ చేయని పర్సన్‌కి రాదు అని చెప్పేసి ఉంటుంది కదా మేడం. అలాంటి వాళ్ళకి గాకుండా మనం జాబ్ చేస్తున్న పర్సన్ అయినా, జాబ్ చేయని పర్సన్ అయినా ఎలాంటి వారికైనా లోన్స్ ఏందంటే ఇన్‌కమ్ వాళ్ళ బ్లడ్ రిలేషన్ వచ్చేసి డాటరు, సన్ను, హస్బెండ్, ఫాదర్, మదర్‌ని తీసుకొని లోన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అది న్యూ కార్‌లో అయినా, యూజ్డ్ కార్‌లో అయినా. యూజ్డ్ కార్‌లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది మేడం. ఓకే. సో, ఇప్పుడు మీరు కార్ లోన్స్‌కి సంబంధించి అంటున్నారు కాబట్టి, సో, ఈ కార్స్ అనేది తీసుకుంటారు కొంతమంది. అంటే ఇప్పుడు మిడిల్ క్లాస్ లైక్ ఇప్పుడు ఆటో డ్రైవర్ అయినా సరే తీసుకోవచ్చు. కార్ నడుపుకునేటోళ్ళైనా తీసుకోవచ్చు. లారీ డ్రైవర్స్ కూడా కార్ కొనుక్కొని ఎవరికైనా ఇవ్వాలి. ఎలాంటి వారైనా లైక్ తీసుకోవచ్చు మేడం. గ్యారేజ్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళు ఇప్పుడు మనకి ర్యాపిడోస్ ఇవన్నీ ఉన్నాయి కదా! ఊబర్స్. సో, అలా కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవడానికి కూడా లోన్స్ ఇస్తారు.
ఇలాంటి వాళ్ళకొచ్చే డౌట్స్ ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వెషన్ ఏందంటే మేడం, ఇప్పుడు డ్రైవర్స్ ఉంటారు. వాళ్ళకి ఇన్‌కమ్ ఎలా చూయించుకోవాలి? అవును. డ్రైవింగ్ చేస్తున్నాను. నా ఇన్‌కమ్ అనేది నేను ఎలా చూసుకుంటే నాకు వెహికల్ వస్తుంది. నేనిప్పుడు డ్ర క క కొంతమంది కార్ తీసుకోవాలన్నా కార్ డ్రైవింగ్ చేస్తుంటారు. మంత్లీ ఒక దగ్గర డ్రైవింగ్ చేస్తారు. వాళ్ళకి కొంతమందికి మంత్లీ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. కొంతమందికి డైలీ ట్రాన్సాక్షన్స్ అనేది ఉంటది. దాంట్లో మనం ఏం చేస్తామంటే బ్యాంకింగ్ తీసుకుంటాం మేడం. కంపల్సరీ కొంతమంది బై హ్యాండ్ క్యాష్ తీసుకుంటారు. ఇక్కడొచ్చేసి వాళ్ళకి బిజినెస్ ఉందనుకోండి, బిజినెస్ ఉంటుంది. ఐటీఎస్ లేకపోతే కంపల్సరీ బ్యాంకింగ్ అనేది చూసుకుంటాం. బ్యాంకింగ్ చూసుకొని బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ మంచిగా ఓన్ హౌస్ ఉందంటే అలాంటి వాళ్ళకి కూడా లోన్ ఇస్తాం. పర్టిక్యులర్‌గా ఇతని బిజినెస్ ఉంది. ఇతనికి బిజినెస్ ప్రూఫే కావాలి. పర్టిక్యులర్‌గా ఐటీఆర్స్ కావాలి. వీళ్ళుంటేనే చేస్తాము. వీళ్ళు లేకపోతే చేయము అనేది ఏం లేదు మేడం. ఒక కస్టమర్ వచ్చి డీజీ లోన్స్‌ని విజిట్ అయ్యిండు. నాకు లోన్ కావాలంటే అతని బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉన్నా కంపల్సరీ 100లో 95%, 99% పాజిబుల్ అవ్వడానికే చేస్తాం. అంటే కంపల్సరీ మేము చేయలేము సార్ అని చెప్పకుండా ఇన్‌కమ్ ఓకే. ఇతని ఇన్‌కమ్ కాకపోతే వీళ్ళ వైఫ్ ఇన్‌కమ్ తీసుకుంటే లోన్ వస్తుందా? ఇతని ఇన్‌కమ్‌కి ఏ ఇష్యూ ఉంది? వాళ్ళ వైఫ్‌ది ఎలా ఉంది? వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరైనా తీసుకోవచ్చా అని చూసి ప్రతీదీ చూసి చెక్ చేసుకొని అనేది లోన్ అనేది ఇస్తాం మేడం. కంపల్సరీ కస్టమర్‌కి హోప్ ఉండిద్దన్నట్టు. ఇప్పుడు డీజీ లోన్స్ వస్తే నాకు లోన్ వస్తుందన్న హోప్ మేమిస్తాం. అవును. ఓకే. నైస్ అండి. సో, డైలీ లోన్స్ అని అంటుంటే ఎంతమంది వస్తుంటారండి మీ దగ్గరికి లోన్స్ కోసం? మేడం డైలీ అంటే ఒక 100-200 మెంబర్స్ కాల్ చేస్తుంటారు. వచ్చి విజిట్ అవుతారు. చాలా మందికొచ్చేసి మేడం డీజీ లోన్స్‌కొచ్చి ఇప్పుడు మీరే ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక వెహికల్ తీసుకోవాలని వచ్చారు. ఇక్కడ ఏమవుతుందంటే మీరు ఒక వెహికల్ తీసుకున్నారు. ప్రాసెస్ అంతా కరెక్ట్ అయింది. అప్పుడు మీరు ఫ్రెండ్స్‌తో వెళ్ళినప్పుడు ఈ వెహికల్ ఎక్కడ తీసుకున్నా నేను పలానా దగ్గర లోన్ చేసి తీసుకున్నా. మంచిగా అనిపి చేశారు వాళ్ళు ప్రాసెస్. ఒకరి త్రూ నుంచి ఒకరికెళ్ళిపోతుంది. అది మేడం ఇక్కడుంది ఏందంటే ఓకే. సో, ఇదంతా ఒక లింకింగ్ ప్రాసెస్ లాగా సో, ఎవరో ఒకరు వచ్చి విజిట్ చేస్తూ లోన్స్ ఇట్లా, అట్లా అని కావాలని తీసుకెళ్తూ ఉంటారైతే. అదే మేడం ఇక్కడున్న స్పెషాలిటీ అదే. ఒక కస్టమర్ వచ్చిండనుకో అతన్ని మనం సాటిస్ఫై అవుతున్నాడు. చేసినామనుకోండి అతను చెప్తారు. ఒకరి నుంచి ఒకరు త్రూగా ఎళ్ళిపోద్ది మేడం. మీరు ఇంతకుముందు ఈ కస్టమర్‌కి లోన్ చేశారు కదా! ఇప్పుడు నాకు గూడా రావాలని జెప్పేసి. కొంతమంది ఇక్కడ చేసినవి వెళ్ళిన వాళ్ళు గూడంగా చాలా మంది వస్తారు మేడం. చాలా మంది కానీ కంపల్సరీ ఒక 100 మెంబర్స్ డైలీ ఇక్కడ విజిట్ అయితారు. ఒక 50-20 మెంబర్స్ చాలా మందికి లోన్స్ అనేవి కంపల్సరీ మోస్ట్‌లీ ఒక 1 డేలో ఒక 20 30 కేసెస్ వచ్చాయనుకోండి. దాంట్లో కంపల్సరీ మనం ఒక 25 కేసెస్ పాసిబుల్ అవ్వడానికి ఏందంటే ఇక్కడొచ్చేసి ఏంది మేడం కంపల్సరీ ఏందంటే కొంతమందికి సిబిల్ ఇష్యూస్ అనేటివి ఉంటాయి. సిబిల్ ఇష్యూ ఎట్లా అంటే అంత ఇన్‌కమ్ ఓకే ఉండిద్ది. సిబిల్‌లో ఏదో ఒకటి ప్రాబ్లమ్ ఉండిద్ది. 700 ప్లస్ ఉండాలి. మనం యాక్సెప్ట్ చేసేది మాత్రం 700 ప్లస్. సో, సిబిల్ స్కోర్ అన్నది వ్యూవర్స్ 700 ఉంటేనే పాసిబుల్ అవుతుందంటున్నారు. ఓకే. ఇలాంటి వాళ్ళకి ఒక డౌట్ ఉండిద్ది మేడం. ఇప్పుడు మదరు హౌస్ వైఫ్ అయి ఉంటారు. వాళ్ళకి సిబిల్ ఉండదు. ఇక్కడ కోఅప్లికెంట్ వీళ్ళ సిబిల్ తీసుకొని అతనికి లోన్ అనేది ఇచ్చేస్తాం. ఇప్పుడు వీళ్ళది -1 సిబిల్ ఉంటది. వీళ్ళకి ఎందుకంటే జాబ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్‌గా సిబిల్ అనేది వచ్చిద్ది. అలాంటి వాళ్ళకి గూడా మనం లోన్స్ అనేది జేస్తాం. ఇలాంటి డౌట్స్ ఉంటాయి గదా మేడం! మనకు కాకపోతే ఏందంటే ఎవరైతే వెహికల్ తీసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే ఇన్‌కమ్ ఉందో వాళ్ళకి మాత్రం 700 ప్లస్ సిబిల్ అనేది కంపల్సరీ ఉండాలి మేడం. ఇన్‌కమ్ ఉన్న వాళ్ళకి. కంపల్సరీ 650 ఇలా ఉంటే చేయలేము. 690 ఉన్నా గాని మనం ట్రై చేయొచ్చు మేడం. ఓకే. సో, యావరేజ్‌గా మినిమమ్ మెయిన్‌లీ అంటే 700 ప్లస్ ఉంటే బెటర్. 700 నుంచి స్టార్ట్ అవుతుందంటారు. ఓకే. నైస్ టాకింగ్ టు యూ అండి. చాలా బాగా చెప్పారు కార్ లోన్స్ గురించి. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.